తెలంగాణలో ఏం జరుగుతుంది? ఒక వారం ముందు 2 నెలల బాబుని కుల వివక్షణతో కాళ్ళతో తొక్కి చంపేశారు. ఇంతవరకు వాళ్ళకి న్యాయం జరగల. ఇంకా బ్యానర్లు ఇక్కడ 4 రోజుల నుంచి ఇక్కడ దీక్ష చేసుకుంటూ అడుగుతున్నారు. బ్యాక్ ప్రపంచంలోనే అతి పెద్ద గాంధీ విగ్రహం కట్టాలని రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో అనౌన్స్మెంట్ చేశాడు. ఆ గాంధీ విగ్రహం కట్టడానికి సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ లో 500 హౌసెస్ ఉన్నాయి. వాటిని ఖాళీ చేయమన్నారు. ఈ రోజు ఖమ్మంలో వెలుగుమట్ల అనే ప్రాంతం ఉంది, మొత్తం కూలగొట్టినారు. 900 కుటుంబాలను రోడ్డును పాడేసినారు. ఏప్రిల్ 2014లో అప్పటి ప్రభుత్వం పేద ప్రజలకు భూములు ఇచ్చింది. 100 గజాల చొప్పున ఇల్లు కట్టుకోమని. నీళ్లు కరెంటు ఏమి ఇవ్వకుండా ఉంటున్నాం కదా సార్. కనీసం ఉన్న రేకులు కూడా పీకటం ఎందుకు సార్ చెప్పండి. ఉన్నాయి 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చి ఆ ఇళ్లంతా కూలగొడుతున్నారు ప్రభుత్వం. మన ఐక్యత దెబ్బతిన్న నాడు, మనం చెదిరిపోయిన నాడు మళ్ళీ పాత తెలంగాణ లాగా తయారైతాం. బతుకులు ఆగమైతాయి, మోసపోతే గోత పడతాం చెప్పడం నా బాధ్యత. ఇవ్వడం ఎందుకు, మళ్ళీ కూలగొట్టడం ఎందుకు? రేవంత్ రెడ్డి గారు, మీరు ఒక మంచి నాయకుడు అయి ఉంటే ఈ పేద ప్రజల గురించి ఆలోచించి ఉంటారు. ఇదంతా చేసిన ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి మీరే. సంతోషం, వాళ్ళు చాలా బాధతోని మమ్మల్ని అంటున్నప్పుడు నాకు ఒక సాడిస్టిక్ ప్లెజర్ అంటారు కదా, అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాధ చూసినప్పుడు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.